మానవ చరిత్రలోనే అత్యధిక రేడియేషన్ను తట్టుకున్న వ్యక్తి. సెప్టెంబర్ 30, 1999లోని టొకైమురా, జపాన్లోని హిషాషి ఔచి ఒక టెక్నీషియన్గా జేసీఓ యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రియాక్టర్లోని యురేనియంను క్వాంటిటీకి మించి యాడ్ చేయడం వలన ఒక న్యూక్లియర్ రియాక్షన్ జరిగింది. దీంతో అతను ఏకంగా 17 సీవర్ట్స్ రేడియేషన్ అబ్జార్బ్ చేశాడు. సీవర్ట్ అంటే యూనిట్. రేడియేషన్ డోస్ని మెజర్ చేస్తారు. 1 నుంచి 2 సీవర్ట్స్ వస్తే బాడీలోని ఫీవర్, వామిటింగ్, వీక్నెస్లు వస్తాయి. 4 సీవర్ట్లు అంటే బ్రతికే ఛాన్స్ 50% ఉంటుంది. 8 సీవర్ట్స్ అంటే ఆల్మోస్ట్ డెత్. అలాంటిది 17 సీవర్ట్లు అంటే ఇమాజిన్ చేయండి. ఈ 17 సీవర్ట్స్ లెవెల్ ఆయన ఎంటైర్ బాడీ మీద ఈక్వల్గా పడలేదు. మెయిన్గా అప్పర్ బాడీలోనే పడింది. దీనివలన అప్పర్ బాడీలోని రేడియేషన్ ఎక్కువయ్యి బాడీలోని చాలా పార్ట్స్ ఇన్స్టాంట్గా డ్యామేజ్ అయ్యాయి. కానీ బ్రెయిన్, లంగ్స్ లాంటి క్రిటికల్ ఆర్గన్స్ ఇమీడియట్గా ఫెయిల్ అవ్వలేదు. రేడియేషన్ వలన డిఎన్ఏ పూర్తిగా డ్యామేజ్ అయింది. స్కిన్ కాలిపోయి బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ లిక్విఫై అయ్యాయి. వైట్ బ్లడ్ సెల్స్ జీరోకి వచ్చాయి. ఇమ్యూన్ సిస్టమ్ టోటల్గా బ్రేక్ డౌన్ అయింది. డాక్టర్స్ ఈయన్ని బ్రతికించడానికి ప్రతి అటెంప్ట్ని ట్రై చేశారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ని రిపీటెడ్గా ఇచ్చారు. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే మిగతా వాళ్ళ స్కిన్ని తీసి ఈయన మీద అప్లై చేయడం. వైట్ బ్లడ్ సెల్స్ బర్త్ కోసం క్లోనింగ్ మెథడ్స్ని యూజ్ చేశారు. ఆయన బాడీలోని ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఫుల్ స్టెరిలైజ్డ్ రూమ్లోని నో టచ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. టెక్నికల్గా ఆయన బ్రతికే ఉన్నా కానీ ప్రాక్టికల్గా ఆయన బాడీ చాలా సఫర్ అవుతుంది. ఒక పక్కన మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఈచ్ ఆర్గన్ స్లోగా ఫెయిల్ అవుతుంది. చచ్చిపోవడం కంటే వర్స్ట్ స్టేజ్లో ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆయన బ్రతికించడానికి రీజన్ ఇదొక మెడికల్ ఎక్స్పెరిమెంట్గా యూజ్ చేశారు. ఇది గనుక సక్సెస్ అయితే వరల్డ్లోనే ఇదే ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది రేడియేషన్కి ఎఫెక్ట్ అయిన హ్యూమన్ని సేవ్ చేయడం. అలా 83 రోజులు నరకయాత్ర అనుభవించిన తర్వాత హిషాచి ఫైనల్గా చనిపోయారు.